ఒడిశా నుంచి కేరళకు తరలిస్తున్న 145 కిలోల గంజాయిని విజయనగరం జిల్లా లక్కవరపుకోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్కోట పోలీసులకు అందిన సమాచారంతో గొల్టాం కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఒడిశా నుంచి కేరళ రాష్ట్రానికి బొలెరో వాహనంలో గంజాయిని తరలిస్తున్న 2 నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 145 కిలోల గంజాయితో సహా వాహనాన్ని సీజ్ చేశారు. పట్టుబడిన నిందితులు ఒడిశా రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకడు కేరళ అతను మొహమ్మద్ షఫీక్ అనే అతను కాసర్గోడ్ డిస్ట్రిక్ట్ కేరళ, అతను పాడువా మండల్ కోరాపుట్ డిస్ట్రిక్ట్ ఒడిశా స్టేట్ నుంచి కేరళకి గాంజా తరలిస్తుండగా అతనితో పాటు దంబు సిరిగం అతను ఎవరైతే అతనికి గాంజా ఇచ్చాడో ఆ గాంజా ఇచ్చిన అతను కూడా గాంజా ట్రాన్స్పోర్ట్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. సో ఈ గాంజా వాళ్ళు 2000 రూపీస్ పర్ కేజీకి కొనేసి కేరళ తీసుకెళ్ళి అది ఎక్కువ ప్రైస్కి అమ్మడం జరుగుతుంది. వీళ్ళు ఎవరైతే కేరళ నుంచి డ్రైవర్ని పంపించడం జరిగిందో అతన్ని కూడా ఫ్యూచర్ ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరి మీద ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఏమైనా ఉంటే దాన్ని కూడా స్వాధీనం చేయడం జరుగుతుంది.